నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. గత సంచికలో స్టార్ డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్ గారు తనకెంతో ఇష్టమైన సీతారామశాస్త్రి గారి పాటల గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు. మరి ఇవాల్టి సంచికలో మరిన్ని విషయాలు చెప్పబోతున్నారు. అవేంటో చూసేద్దాం. అయితే సార్, సినిమా పాట విషయానికి వచ్చేటప్పటికి రచయితకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దర్శక నిర్మాతలు మెప్పించాలి, ఆ సిచ్యువేషన్ సందర్భంగా శృంగారం రాయాలి. కొంతమంది మోతాదు మించిన శృంగారం రాయమని అడుగుతారు. మీకు సీతారామ శాస్త్రి గారిలో ప్రత్యేకత ఏం కనిపిస్తుంది? అంటే ఆయన పాటల్ని చూసిన మీదట, ఎస్పెషలీ ఈ జానర్లో ప్రత్యేకత అంటే సంస్కారం అండి. ఆయన సాహిత్యానికి సంస్కారం ఉంటుంది. ఆయన డబుల్ మీనింగ్ ఎప్పుడు రాయాల, స్ట్రైట్గానే రాశారు ఆయన. అయితే ఆయన శృంగారం రాశారేమో కానీ బూత్ ఎప్పుడు రాయాలి. అది దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ ఫ్రమ్ యూ. శృంగారం రాశారు, బూత్ ఎప్పుడు రాయలేదు ఆయన. అసలు రాయడు, సమస్య లేదు అందులో. ఎవరన్నా ఏదన్నా బూత్ వినిపించినా కూడాను ఆయన ఒప్పుకోడు. ఆయనకి ఎంత సంస్కారం ఉందో ఆయన సాహిత్యానికి అంతే సంస్కారం. అందులో సమస్య లేదు. ఎందుకంటే ఆయన చాలా దగ్గరగా చూసిన మనిషిగా. మనం చేసే పని వేరు, మనం వేరులాగా ఉంటాం. నేను ఉన్నానండి, నేను రాసే డైలాగ్స్ లాగా నా జీవితం ఉండదు. నేను చాలా సూక్తులు రాస్తూ ఉండొచ్చు. నా డైలాగ్స్లో చాలా చాలా కొటేషన్స్ లాగాను, సూక్తులు లాగాను, నీతులు, క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్ చెప్పిందే తప్ప అది నేను చెప్పింది కాదు. ఆ క్యారెక్టర్ చెప్పింది ఆ డైలాగు. మళ్ళీ మళ్ళీ దాని రోజుల్లో డైలాగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది రామ్ అనే క్యారెక్టర్ చెప్పిన డైలాగ్స్, కానీ సాయి మాధవ్ చెప్పిన డైలాగ్స్ కాదు. అందరూ ఏమనుకుంటారు, సాయి మాధవ్ కూడా ఇట్లాంటాడేమో, ఇంత మంచోడేమో. కాదు, సాయి మాధవ్ అంత మంచోడు కాదు. వాళ్ళ దరిద్రం లక్షణాలు చాలా ఉన్నాయి. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అలా కాదండి. ఆయన ఏది రాశాడో అది ఆచరించాడు. ఆయన ఏది ఆచరిస్తాడో అదే రాస్తాడు. ఇప్పుడు ఒక కళాకారుడిగా సినిమాల్లో ఈ నిబద్ధత పెట్టుకుని ఇంతకాలం సర్వైవ్ అవ్వడం, ఈ స్థాయికి చేరడం కష్టం కాదండి? అది ఆయన మీద ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం అండి. మన మీద మనకు కించిత్ డౌట్ ఉన్నా కూడా మీరు అన్నట్టు సర్వైవల్ కాలేవు. మన మీద మనకి కొంచెం అనుమానం ఉన్నా, ఇది ఇలా వాళ్ళు రాయమంటున్నారు, ఇలా మనం రాయకపోతే మళ్ళీ నా చేత రాయించుకోడేమో, మళ్ళీ నా దగ్గరికి రాడేమో, ఇంకో 10 మందికి అలా చెప్తాడేమో, వాళ్ళని కూడా నా దగ్గర రానియకుండా చేస్తాడేమో, ఇలాంటి అనుమానం ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు తప్పకుండా వాళ్ళు లొంగిపోతారు. నేను ఇది రాయకపోయినా చచ్చినట్టు మళ్ళీ వీడు నా దగ్గరికి రావాల్సిందే, ఇది రాయకపోయినా నా దగ్గరకు వస్తాడు, నా అవసరం వీళ్ళకు ఉంది, గ్యారెంటీకి వస్తారు అనేటువంటి అద్భుతమైన నమ్మకం, ఒక ప్రగాఢ విశ్వాసం ఉంటుంది చూడండి వాళ్ళ మీద. వాళ్ళకి వాళ్ళు మాత్రమే చేయగలరు. ఆ కోవకు చెందిన మహానుభావుడు ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నేను ఎప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను సార్, కళాకారుడు అనేవాడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా భౌతికపరమైన అవసరాలు ఉంటాయి. ఇప్పుడు హీఈస్ హైలీ పెయిడ్ లిరిక్ రైటర్. ఈ పాట వాళ్ళకి కావాల్సినటువంటి ఇచ్చేస్తే కొన్ని లక్షలు వస్తుందేమో అని కాంప్రమైజ్ అయ్యి రాసి ఉండుంటే ఆయన ఫైనాన్షియల్గా కానీ మిగతా విషయాల్లో కానీ ఎంత సంపాదించి ఉంటాడేమో కదా ఆయన. కానీ అండి, ప్రపంచంలో అందరికంటే కోటీశ్వరులు అనేవాళ్ళు ఎవరు ఉంటారు చూసారా, టాప్ 10 కోటీశ్వరులు అని మనం అనుకుంటాం చూసారా, వీళ్ళందరికంటే లగ్జరీగా జీవించాడు ఆయన. ఎందుకంటే ఆయన బతకడానికి డబ్బు అవసరం లేదు, డబ్బు కూడా అవసరం అంతే, డబ్బు మాత్రమే అవసరం కాదు. ఆయనలాగా బతకడం చాలా కష్టం అని ఎందుకంటున్నానంటే, ఆయన జీవిత కాలంలో ఒక్క నిమిషం కూడా రాజీపడి బతకలేదు ఆయన. నాకు తెలిసినంత వరకు రాజీపడి బతికిన ఒక్క నిమిషం లేదు. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాడు ఆయన సంతోషాలు, ఆయన జీవితంలో ఉన్న ప్రతిదీ, ప్రతి ఎమోషను ఆయన సంపాదించుకుంది కాబట్టి అద్భుతమైన జీవనం అయింది, అద్భుతమైన జీవితం అయింది, పరిపూర్ణమైన జీవితం. కాబట్టి ఆయన ఎక్కువ సంపాదించలేదు అనేటువంటి ఫీలింగ్ అసలు మన ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ అనలేదు. ఆయన పెట్టుకున్న నియమాలకు కట్టుబడి
అవును చివరి నిమిషం వరకు రాస్తూ వచ్చారు. అంతే, అది ఒక్క క్షణం పక్కన పెట్టుంటే అంతేగా. కానీ ఇంత ఆనందంగా ఉండేవాడు కాదు ఆయన. ఇవాళ బహుశా మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళం కాదేమో. అంతే, అంత ఆనందంగా ఉండేవాడు కాదు ఆయన. మనం రాజీ పడి సంపాదించుకున్నటువంటి మనకిష్టం లేని మన ఇంట్లో ఉన్న ₹1,00,00,000 కూడా మన ఆనందాన్ని ఇవ్వలేవండి. మన ఇంట్లో ₹1,00,00,000 ఉన్నాయి, బట్ ఆ ₹1,00,00,000 నాకు ఇష్టం లేకుండా వచ్చినాయి, నాకు ఇష్టం లేని పని చేస్తే వచ్చినాయి, నిద్ర రాదుగా. అంతే. సో ఆయన ఎప్పుడు అలా ప్రతి నిమిషాన్ని ఇష్టంగా జీవించాడు ఆయన. చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మీ యాక్చువల్ పరిచయం, ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ శాస్త్రి గారు? కృష్ణవందే జగద్గురు అండి, నా ఫస్ట్ మూవీ. కృష్ణ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒకరోజు ఆయన ఇక్కడ దాకా వెళ్దాం పదా అని చెప్పేసి కారులో తీసుకెళ్తుంటే అక్కడికి సార్ గురుగారి దగ్గరికి, సినిమాలో సీతారామ శాస్త్రి గారి దగ్గరికి అనగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే, అప్పటివరకు కలవలేదు మీరు? అప్పటిదాకా కలవలేదుగా. ఆయన మధ్యలో ఒకసారి ఆయన తెనాలి వచ్చారు, మధ్యలో ఒకసారి ఆయన తెనాలి ఆయనకు సన్మానం చేశారు, తెనాలి పౌర సన్మానం. అప్పుడు గురుగారికి నేనే సన్మాన పత్రం రాశాను. అదొక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. ఆ రోజు మాది ప్లే కూడా ఉంది, నాటిక. మా నాటిక తర్వాత ఆయనకి సన్మానం. అంటే సన్మానానికి ముందు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన నాటిక అనమాట. ఇంకా రాలేదు గురుగారు, మేము నాటిక వేస్తూ ఉన్నాం. ఆయన వచ్చాడు, రాగానే నాటిక ఆపేమన్నా మేము ఆపేస్తే ఆయన వచ్చి ఎదురుగా కూర్చొని, అదేంటి నాటిక ఎందుకు ఆపేశారు అంటే, మీరు మనం స్టార్ట్ చేసేద్దాం సార్, లేట్ అవుతుంది కదా. తప్పు, ఒక మనిషి కోసం ఏ కళారూపం ఆగకూడదు. వాళ్ళెంత బాధపడతారు ఆర్టిస్టులు. నాటిక పూర్తి కానివ్వండి, పూర్తిగా చూసిన తర్వాతే నేను సన్మానం చేయించుకుంటా. ఆ నాటికను అలా మధ్యలో ఆపేస్తే నేను సన్మానం చేయించుకొని అన్నాడు ఆయన. ఆయన ముందు మేము నాటిక ఆడాం పూర్తిగా. నాటిక ఆడిన తర్వాత ఆయన వేదిక మీదకి వచ్చి ప్రతి ఆర్టిస్ట్ని ఆయన ప్రశంసించి, అప్పుడు ఆయన ముందు సన్మాన పత్రం చదివి ఆయన పాదాలు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నాను. అంతే, అంత ఎక్కువగా మాట్లాడే సందర్భం ఇప్పుడు దొరకలేదు. ఆ తర్వాత కృష్ణవందే జగద్గురువు తీసుకెళ్ళి కృష్ణ గారు గురుగారికి ఎదురుగా కూర్చోబెట్టారు. అసలు అలాగే చూస్తూ ఉండిపోయాను నేను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను వింటూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. ఆయన ఎంత గొప్ప అనాలిసిస్ అంటేనండి ఆయనది. సహజంగా లిరిక్ రైటర్స్ ఎవరైనా ఏం చేస్తారంటే, ఒక సిచ్యువేషన్ చెప్తే సిచ్యువేషన్ రాసేస్తారు. ఇంకొంతమంది ఏంటి, అసలు సిచ్యువేషన్ కూడా చెప్పరు, హీరో హీరోయిన్ డూయట్ రాసేయండి అంటారు. ఆ హీరో హీరోయిన్ డూయట్ అని చెప్పి రాసేస్తారు. ఏది మాసా లేకపోతే క్లాసా అంటున్నారు. లేదు మంచి క్లాస్ సాంగ్ అండి, మంచి మెలోడీ ఉండాలి, దీన్ని మనం ఫారెన్లో తీస్తున్నాము హీరో హీరోయిన్కి అని చెప్పేసి ఓకే రైట్ అని రాసేస్తారు. లేదు మంచి ఊర్ర మాస్ అండి, హీరో హీరోయిన్కి మధ్య సెట్ టెస్ట్ చేస్తున్నాం అని చెప్పగానే ఓకే రైట్ అని చెప్పి రాసేస్తాడు. ఆయన దగ్గర అది కుదరదు. ఆయన దగ్గర కుదరదు. సిచ్యుయేషన్ చెప్పినా కూడా ఒప్పుకోడు ఆయన. సిచ్యుయేషన్ చెప్పి ఊరుకుంటే ఒప్పుకోడు. అసలు ఆ సిచ్యుయేషన్లో వాళ్ళిద్దరూ పాట పాడటానికి ఆ పాత్రల మానసిక స్థాయి ఏమిటో ఇది తెలియాలి. ఆ పాత్రల మానసిక స్థాయి ఏమిటి, అంతకుముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరుగుతుంది, అసలు పాట పాడుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది వాళ్ళిద్దరికి. కథ మొత్తం వింటాడు. ఒక్క పాట రాయాల్సి వచ్చినా కూడా కథ మొత్తం వింటాడు ఆయన. కథ మొత్తం విన్న తర్వాత ఆ కథలో ఉన్న లోటుపాట్లు ఆయన చెప్పే విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, నాకు అప్పుడు అనిపించింది ఇంత డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తాడంటే, ఆలోచన విధానం కూడా నేను ఆయన చూసి నేర్చుకున్నాను. చాలా డీప్కి వెళ్ళిపోతాడు ఆయన కథలో. ఆయన పాటల వరకే రాసి ఊరుకున్నాడు కానీ ఆయన స్క్రిప్ట్ రాస్తే మామూలుగా అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ రైటర్ ఆయన. కథా చర్చల్లో కూర్చుంటే తెలుస్తుంది ఆయనతో పాటు. అంత గొప్ప స్క్రిప్ట్ అనాలిసిస్ ఉంటుంది ఆయన దగ్గర. అదంతా వినా ఆ రోజు ఆ సినిమా గురించి. అప్పటి నుంచి ఆయనతో ప్రయాణం. ఆయనకి నేనంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే సొంత కొడుకులానే చూసుకునేవాడు ఆయన. ఏరా నాన్న అని పలకరించి, ఆ డైలాగ్ అద్భుతంగా ఉందిరా. మంచిగా మీరు రాసిన డైలాగ్, బాబాయ్కి నచ్చిన డైలాగ్స్ ఏదైనా ఒకసారి చెప్పండి సార్. మెయిన్ అదే ఆ కృష్ణవందే జగద్గురులో ఆ డైలాగ్ గురించి చూడండి. నైనతారుగా డైలాగ్, అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే, కానీ పురిటి నొప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసిన వాడు పశువు అవుతాడు అని. ఆయనకి చాలా ఇష్టం ఆ డైలాగ్. అలాగే అసలు మళ్ళీ ఇది రాని రోజులో ప్రతి డైలాగు, కంచెలో డైలాగ్స్ కానీ, ఆ గౌతమిపుత్ర శాతకర్ణి అయితే స్క్రిప్ట్ మొత్తం చదివారు ఆయన. డైలాగ్ వర్షన్ చదివారా? డైలాగ్ వర్షన్ చదివారు. స్క్రిప్ట్ మొత్తం సాంగ్స్ రాయడానికి ఆ స్క్రిప్ట్ మొత్తం నాకు కావాలి అని చెప్పేసి మొత్తం డైలాగ్స్ అంతా చదివి నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను థియేటర్లో సినిమా చూస్తున్నా. గురుగారు ఫోన్ రాగానే బయటకు వచ్చారు.
ప్రతి డైలాగు వినిపించారా ఏం రాశారా ఏంట్రా ఇది అద్భుతంగా రాసేవారా నాన్న ఇదే చెప్పేసి ఆయన ఆశీస్సులు చాలా గొప్పవండి. ఆశీస్సులే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి. సార్ మీరు డైలాగ్ రైటర్గా పనిచేసిన సినిమాల్లో కృషి గారు ఎక్కువ సినిమాలన్నిటికీ మీరే పనిచేశారు. కృషి గారి సినిమాలన్నిటికీ సింగిల్ కార్డు శాస్త్రి గారే. అవును. మీకు నచ్చిన పాటలు ఏంటి మీరు పనిచేసిన సినిమాల్లో? శాస్త్రి గారి కృష్ణవందే జగద్గురువులో ఆ పాట ఉంది కదండి, జరుగుతున్నది జగన్నాటకం. జరుగుతున్నది జగన్నాటకం. ఆ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం ఆ పాట. సినిమా అంతా బాగుంటుంది, ఆ పాట నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది సినిమాని. ఒక రకంగా నా కెరీర్ నాన్ స్టాప్గా అలాగా వస్తుంది అంటే, జరిగిపోతుంది అంటే కృష్ణవందే జగద్గురు సినిమా వల్ల. సో అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి భాగం కూడా ఉంది. ఆ పాట కూడా అది ఎంత గొప్ప పాట ఏంటంటే, అది రాయటం ఎంత కష్టం అంటే, మీరు ఒకసారి ఆ పాట మొత్తం సరే మీరు చాలాసార్లు వినుంటారు, పాడి ఉంటారు చాలాసార్లు. భాగవతానికి వ్యాఖ్యానం అండి అది. పోతన భాగవతానికి అంత మహా కావ్యానికి జస్ట్ ఒక పాటతో వ్యాఖ్యానం రాశాడు ఆయన. సామాన్య విషయం కాదు కదండి ఆ పాట. అంతే అల్టిమేట్. అది సినిమా పాట గొప్పతనమే అదండి. ఎంతో పెద్ద విషయాన్ని ప్రిసైజ్డ్గా ఒక 3 నిమిషాలు 4 నిమిషాల పాటలో చెప్పగలగాలి. చెప్పడం ఒకటినండి. ఇప్పుడు సహజంగా ఒక పాటలో ఒక జీవితాన్ని చెప్పేసేయచ్చు. ఇప్పుడు రామాయణం మొత్తాన్ని ఒక పాటలో చెప్పేయచ్చు, భారతం మొత్తాన్ని ఒక పాటలో చెప్పేయచ్చు, భాగవతం మొత్తాన్ని ఒక పాటలో చెప్పేయచ్చు. ఈయన పాటలు కేవలం భాగవత కథని చెప్పలేదు, ఆయన వ్యాఖ్యానించాడే. భాగవతం మీద వ్యాఖ్యానం రాశాడు. అంటే భాగవతం మీద వ్యాఖ్యానాన్ని పాటగా చెప్పాడు. భాగవతం మీద వ్యాఖ్యానాన్ని ఒక పాటగా చెప్పడం అంటే సామాన్య విషయం కాదు. అద్భుతం. దానికి మాత్రమే సాధ్యమైన విషయం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి, నావగ ద్రోవగ చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగే ఓరినే కూర్మమన్నది. నిలిపే ఇలను కడలిలో కలుపగ దురికే ఉన్మాదమ్మును, కరాల దంష్టుల కుళ్ళగించి ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతిరణ హుంకారం, ఆదివరాహపు ఆకారం. ఏది ఎక్కడరా నీ హరిదాక్కున్నాడేరా, భయపడి బయటికి రమ్మనరా, ఎదుటపడి నన్ను గెలవగలడా, తలపడి
అనివార్యమౌ నియతి. సినహస్తి హతమస్తకాని నక సమకాసియో క్రూరాసి క్రోసి కృతదాయ దంశులరోసి వసిజేయ మహితయజ్ఞం. అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపచేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం. జరుగుతున్నది జగన్నాటకం, జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. జగమే నాటకం. ఆపకు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మజ్ఞానిని పెరుగగా పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలిచిన క్షత్రియ క్షత్రియ తత్వ విభాగముడా. ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే. ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావతార తరణము. అనిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వసిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా. నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురు వందే కృష్ణం జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి. కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. అలాగే నాకు గౌతమిపుత్ర శాతకర్ణిలో మీరు మాటలు వచ్చేది కాబట్టి అది అడగాలి. ఏ కిమీడా నను జత విడనని వరవిడవా. అసలు ఆ ఎక్కిమీడ అనే పదప్రయోగం దాని గురించి చెప్పండి సార్. ఎకిమీడ అంటే రాజు. యాక్చువల్గా నాకు దాని అర్థం అప్పటికి నాకు తెలియదు. అక్కడ మన బాంబాయిలో రికార్డింగ్ జరుగుతుంది, ముంబైలో జరుగుతున్నప్పుడు కృషి గారు ఆ లిరిక్ తీసుకొచ్చి నాకు వినిపించారు. వినిపించినప్పుడు చూసి బ్రహ్మాండంగా ఉంది సార్, ఎకిమీడ అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఎకిమీడ అంటే రాజు అంటే. నేను కూడా అడిగాను గురుగారిని, ముందు నాకు కూడా అర్థం కాలేదు. గురుగారిని అడిగితే రాజు అని చెప్పారు. కానీ అద్భుతంగా ఉంది కదా.
కృష్ణ గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటేనండి, ఇంకొకళ్ళు అయితే అబ్జెక్ట్ చేసేవాళ్ళేమో, సార్ అర్థం కాదు సార్ ఇంకేదైనా రాయండి. 100%. అఫ్ కోర్స్ అబ్జెక్ట్ చేసినా ఆయన ఒప్పుకునేవాడు కాదు, అది వేరే విషయం. ఆయన వాదిస్తాడు, ఈ పదం ఉండాలంతే, ఈ పదం లేకపోతే ఈ పాట నేను రాయనంటాడు. అలాంటి ముండి ఇఫ్ ఈజ్ కన్విన్స్డ్. అలాగే మార్పు అడిగినా కూడా ఆయన కన్విన్స్ అయితే ఎన్ని మార్పులైనా ఎన్ని వర్షన్స్ అయినా ఇస్తారు కన్విన్స్ అయితే. ఈయన కన్విన్స్ అవడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు ఆయన, వాళ్ళు కూడా కన్విన్స్ అవడానికి రెడీగా ఉండాలి. ఒకళ్ళు మాత్రమే ఉంటే కుదరదుగా. సో ఆయన కృష్ణ గారు ఏంటంటే ఒక మంచి పదం, ఈ పదం జనంలోకి వెళ్తే బాగుంటుంది, ఎస్ అర్థం కాకపోతే అర్థం చేసుకుంటారు, ఇలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన కృష్ణ గారు. ఎత్తుగడే ఎక్కడో లైబ్రరీలో ఉన్న పదం తీసుకొని చేశాడు ఆయన. కానీ ఎంతమందికి తెలిసింది, ఎంతమంది నేర్చుకున్నారు? ఇప్పుడు నేర్చుకున్నాం కదండి, మనమే నేర్చుకున్నాం. మీకు ఎకమీడ అనేటువంటి పదం తెలిసింది, దాని అర్థం తెలిసింది, నాకు తెలిసింది. కరెక్ట్. దానివల్ల ఉపయోగమే జరిగిందిగా. అదే ఇప్పుడు నాకు అర్థం కాదుగా సార్, ఇప్పుడు అర్థం పర్థం లేని పదాలు వేస్తే ఒప్పుకుంటారు, అర్థం ఉన్న పదాలు వేస్తే ఒప్పుకోరు. ఇప్పుడు అర్థం కాదు, అది అర్థం కాలేదు, అంతేగాని అర్థం లేనిది కాదుగా. అర్థం కాలేదు, అర్థం చేసుకుంటే అర్థం ఉంది. కానీ కొన్ని పదాలు ఉంటాయి, చిక్కు అంటాం, దానికి అర్థం లేదు, అయినా బ్రహ్మాండంగా ఉందండి, సూపర్ ఇట్లాంటివి కావాలండి. అంటే అర్థం పర్థం లేని పదాలు అయితే ఓకే, అర్థం లేని పదం వేస్తే మాకు ఇష్టమే, కానీ అర్థం కాని పదం వేస్తే మాత్రమే ఒప్పుకోం. అలాంటి రంగంలో అలాంటి పరిస్థితుల్లో ఆయన 33.5 దశాబ్దాలు నెగ్గుకొచ్చారు ఆయన. అది మామూలు విషయం కాదు కదండి అది. అయ్యయ్యో. సరే, అయితే బుర్రా సాయి మాధవ్ గారు మాటల రచయిత అవ్వడానికి మీరు ఆయన పాటలే ప్రేరేపణ అని మీరు చెప్పారు. అయితే అది మీ పరిచయం తర్వాత అది ఇంకా దృఢపడిందా? వారితో సాన్నిహిత్యం మీకు ఏ విధంగా ఉపయోగపడింది అనేది? ఆయన పరిచయం కాకముందు ఆయన సాహిత్యం మాత్రమే పరిచయం అయిన టైంలో ఆయన ఒక మహాకవి అని మాత్రమే నాకు తెలుసండి. బట్ ఆయన ఎదురు కూర్చున్న తర్వాత అర్థమైంది ఏంటంటే మహామనిషి. ఆ విషయంలో మాత్రం మహాకవులు దొరుకుతారు, మనకు చాలామంది ఉంటారు మహాకవులు, బట్ మహామనిషి అనేటువంటి పదం చూడండి, మహాకవి కంటే గొప్ప పదం అది, మహామనిషి. ఎందుకంటే మనుషులు దొరకడం చాలా కష్టం. కవులు దొరుకుతారు, రచయితలు దొరుకుతారు, దర్శకులు దొరుకుతారు, నటులు దొరుకుతారు, గొప్పవాళ్ళు, మంత్రులు దొరుకుతారు, అందరూ దొరుకుతారు గొప్పవాళ్ళు. బట్ మనుషులు దొరకడం చాలా కష్టం. 100కి 100% స్వచ్ఛమైన మనిషి ఆయన. ఆయన కోపం కానివ్వండి, ఆయన సంతోషం కానివ్వండి, ఆయన ప్రేమ కానివ్వండి, ఎందులో కూడా కొంచెం కూడా కల్తీ ఉండదు, కొంచెం కూడా కల్తీ ఉండదు. 100కి 100%. పైగా అండి ఆయన ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఇలాంటి పదాలు వాడతాం చూసారా, ఆత్మగౌరవం, వాటన్నిటికీ ఒక రూపం వస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. నేనైతే అలాంటి మనిషిని చూడలేదండి, అంత గొప్ప మనిషి ఆయన. సమస్యలు 2 మనకు ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదో సమస్య ఉంటుంది, ఏంట్రా బాబు ఈ సమస్యను మనం ఎదుర్కోలేకపోతున్నాం అనేటువంటి ఒక, అంటే నేను ఎప్పుడూ డిప్రెషన్లోకి వెళ్ళలేదు, కానీ నేను చాలామందిని చూశానండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నవాడిని కూడా తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెడితే విపరీతమైన ధైర్యంతో వాడి జీవితాన్ని గెలిచేద్దామని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకు గెలవలేము మనం జీవితాన్ని? అసలు ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన ఎదురు కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు, ఆయన పాటలు వినిపించినా చాలు, వాడికి ధైర్యం వచ్చేస్తుంది, వాడి జీవితాన్ని గెలిచేస్తాడు, సమస్యని ఓడించేస్తాడు. వేరు అంతే. అంటే ఒక మనిషితో ఇంటరాక్షన్, ఒక మనిషితో మాట్లాడడం, కేవలం అంతకన్నా గొప్ప వైద్యులు ఎవరు ఉంటారండి అసలు? అంటే ఒక మనిషి జీవితాన్ని బాగు చేసేటువంటి వైద్యులు 2 అసలు ఎక్కడ తగ్గడు, ఎవరి ముందు తగ్గడు. అవతల వ్యక్తి ఎవరైనా సరే, అవతల వ్యక్తి ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సరే, ఎంత గొప్ప పదవిలో ఉన్నా సరే, అస్సలు ఈయనలానే ఉంటాడు. అది చాలా కష్టం అండి. ఇప్పుడు మనం ఎప్పుడు మనలాగా ఉండవు. ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాం. నేను మీ దగ్గర ఒకలాగా ఉన్నాను, మా ఇంట్లో ఒకలాగా ఉంటాను, డైరెక్టర్స్ దగ్గర ఒకలాగా ఉంటాను, ప్రొడ్యూసర్ దగ్గర ఒకలాగా ఉంటాను, మళ్ళీ ఆ డైరెక్టర్స్లో కూడా స్టార్ డైరెక్టర్ అయితే ఒకలాగా ఉంటాను, కొత్త డైరెక్టర్ అయితే ఒకలాగా ఉంటాను, స్టార్ హీరో దగ్గర ఒకలాగా ఉంటాను, కొత్త హీరో దగ్గర ఒకలాగా ఉంటాను. ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాను నేను. ఉన్నదున్నట్టు మాట్లాడుకోవడానికి ఉంది, సహజమైన విషయం. ఎవరి దగ్గరైనా ఒకేలాగా ఉండే మనిషి సీతారామ శాస్త్రి గారు. ఆయన స్టార్స్ దగ్గర ఎలా ఉంటాడో కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర అలాగే ఉంటాడు, ఆయనలాగే ఉంటాడు. మనతో కూర్చున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో, ముఖ్యమంత్రితో కూర్చున్నప్పుడు కూడా అలాగే ఉంటాడు, రాష్ట్రపతి ముందు కూర్చున్నప్పుడు కూడా అలాగే ఉంటాడు.
ఆయనలాగే ఉంటాడు. అందుకే నేను చెప్పింది పరిపూర్ణ జీవితం అనేది. ఆయన పరిపూర్ణమైన జీవితం అండి. ప్రతి నిమిషం కూడా ఏది రాజీ పడకుండా బతికాడు ఆయన. ఆయన రాజీ పడి బతికిన నిమిషం కూడా లేదు ఆయన జీవితం. అలా ఉండటం జరగదు. అలా రాయటం కష్టం, అలా జీవించటం కష్టం, అసలు ఆయన అలా ఉండటం కష్టం. చివరిగా సార్, శాస్త్రి గారి సాహితీ ప్రస్థానం అంటే సినిమా పరిశ్రమలో ఆయన కాంట్రిబ్యూషన్ని, అలాగే ఒక వ్యక్తిగా శాస్త్రి గారి జీవితాన్ని క్లుప్తంగా చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? ఆయన ఉచ్ఛ్వాసం కమనం, ఆయన నిశ్వాసం గానం. బ్రహ్మాండం సార్. మీ ప్రతి మాటలోనూ ఆయన మీద ఉన్న అచంచలమైన భక్తి, గురుభక్తి, ప్రేమ, వాత్సల్యం కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సాయి మాధవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. నేను అలాంటి వాడిని కాదే. నన్ను ఎలా నేస్తారు మీరు? అంటే థియేటర్లో కూర్చుని ప్రతి వాడు అలాగే నేస్తారు ఏంటంటే, ఆయన అన్నారు ఇలా ఒకడు లేచి వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయాడని ఆలోచిస్తే ఆ పాట మీద జాస్ వస్తుందిరా. ఆ పాట అర్థం ఏంటి వాడికి అర్థం అవుతుంది. ఇలా లేచిపోయాడు ఎంతమంది ఉంటారు చెప్పు. వాళ్ళ కోసం నేను రాయలే, లేవని వాడి కోసం రాశాను నేను. వాడికి తెలియాలి ఈ సమాజం ఏంటో, దానికోసం రాశాను రా, నీలాంటి వాడి కోసం కాదు. మీరు ఎలా రాసినా సరే నేను ఒప్పుకోను. నన్ను తిట్టారు మీరు, ఒరే ఆపరా. ఇంకా నయ్యో నా 4.5 రెట్లు ఇవ్వనని అడగలేదు ఆయన్ని. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.